నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. బీఆర్ఎస్ నాయకులు అప్పుడే ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే జిన్నారంకి సంబంధించి జిన్నారం మున్సిపాలిటీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఇన్ఛార్జీలుగా పనిచేస్తూ ఉన్నారు. మనతో పాటు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఉన్నారు. యువ నాయకుడు. ఆయన జిన్నారంలో పర్యటనలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనతో పాటు మాణిక్ యాదవ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే. చిన్న వయసులో మంచి పాత్ర, ఒక మున్సిపాలిటీకి ఎన్నికల నేపథ్యంలో మీకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పడం. 2 డేస్ బ్యాక్ మా పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆర్ఎస్ రెడ్డి గారు నాకు శ్రీనివాస్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. జిన్నారం మున్సిపాలిటీలో ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రోజు మేము ప్రతి ఇంటికి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని వాళ్ళు ఎట్లా అయితే ఎగ్గొట్టిరో బాకీ కార్డు ప్రతి ఇంటికి మేము నిన్న ఇవ్వడం జరిగింది. విశేషమైన స్పందన వస్తూ ఉంది. గ్రౌండ్ లెవెల్లో తులం బంగారం కానీ, 2500 మహిళలకు కానీ, స్కూటీలు కానీ, 4000 పెన్షన్ కానీ, విద్యా భరోసా కార్డు కానీ, రైతు భరోసా కానీ, ఇట్లా అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏం చేయలేరు, ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పి గ్రౌండ్ లెవెల్లో ప్రతి కార్యకర్త మాకు చెప్తా ఉన్నాడు. 100% జిన్నారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని నాకు అనిపిస్తూ ఉంది. గోపి, అంటే ఇదే జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ చైర్పర్సన్గా కాంగ్రెస్ వ్యక్తే కాబోతున్నారనేది వాళ్ళ అభిప్రాయము. వాళ్ళు కూడా ప్రచారం ఇంకా స్టార్ట్ చేయలేదు, చేయబోతూ ఉన్నారు. ఇవే చెప్పబోతూ ఉన్నారు జనాలకి. అదే వాళ్ళు ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం, మాకు చైర్మన్ కావాలి, వైస్ చైర్మన్ కావాలి, ఇవే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మరి మేము మా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమి హామీలు ఇచ్చిర్రు, ఆ హామీలు మన ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయా, మరి దానిపైన వాళ్ళకి దృష్టి లేదు. బీసీ వచ్చింది, చైర్మన్ నువ్వు, వైస్ చైర్మన్ నేను అని దానిపైన గొడవ. కానీ మరి మేము తులం బంగారం ఇవ్వలేమే, 2500 మహిళలకు ఇవ్వలేమే, మరి 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వలేమని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు పదవుల కోసం, రాజకీయ లబ్ధి కోసమే చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఖచ్చితంగా వాళ్ళకు సమాధానం చెప్తారని అనుకుంటా ఉన్నా. అండ్ జిన్నారం మున్సిపాలిటీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆశావాహులు కూడా పెద్ద ఎత్తునే ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మేము కౌన్సిలర్గా గెలవాలని చెప్పి ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎట్లా ఆ పేర్లన్నీ అధిష్టానం సేకరించిందా? ఏం చెప్తారు ఆశావాహులకి? ఎందుకంటే ఒకరికే వస్తుంది కదా టికెట్ ప్రతి వార్డు నుంచి. అదే మేము నిన్న 3-4 డేస్ నుంచి అదే పని చేసినాము. ఒక్కొక్క టికెట్కి, ఒక్కొక్క వార్డుకి మా దగ్గర 5 మంది సభ్యులు మాకు వస్తూ ఉన్నారు. 5-6 మంది సభ్యులు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే 1-2 వస్తూ ఉన్నారు. 5 మంది వస్తున్నారు అంటే చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంత బలం ఉందనేది. 100% అందరినీ కూర్చొని సమన్వయపరుచుకొని అలుగుతారు. అంటారుగా, కేటీఆర్ గారు అంటారుగా, గుల్లుగుడే గుద్దుడే అన్నట్టు 100% అలకలు ఉంటాయి, బాధపడడం ఉంటుంది, కష్టపడడం, అన్నిట్లా కార్యకర్తలు అన్ని రకాలుగా ఉంటాయి. ఒకరిని కష్టపడి ఉంటాడు, ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. అన్ని రకాల సమన్వయపరుచుకొని కష్టపడి రేపు గెలిచినాక మళ్ళీ జంప్ అయితేలోకి ఇయ్యము. కష్టపడ్డ కార్యకర్తకే, మాతో ఉన్నోళ్ళకే ఇస్తాము. 100% బీఆర్ఎస్ పార్టీ జిన్నారం గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా ఉంది. ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ సమన్వయపరుచుకొని కలగలుపుకొని మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరనీకే అక్కడ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని నాకు అర్థమైంది. గోపి, అండ్ అక్కడ వెంకటేశం గౌడ్ గారు ఇంకా మిగిలిన ముఖ్య నాయకులంతా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి ఇన్ఛార్జ్గా వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆదరణ ఎట్లా ఉంది? చక్కగా అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారా? ఇప్పుడు మాకు ఆదర్శన్న ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మాకు అక్కడ హరీష్ అన్న కూడా అటు నుంచి సిద్దిపేట నుంచి పాలా సాయిరామ్ అన్న ఇన్ఛార్జ్గా వచ్చారు మెయిన్గా. మరి ఆయన కింద మేము పనిచేస్తూ ఉన్నాం. మరి వెంకటేశం గౌడ్ ఉద్యమ నాయకుడు, ఆయన కూడా గ్రౌండ్ లెవెల్లో బాగా కష్టపడతాడు. రాజేష్ కానీ, అక్కడ ఉన్న సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, గ్రామ కమిటీ సభ్యులు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, సోషల్ మీడియా నాయకులు కానీ 100% చాలా బలంగా ఉన్నారు. పాలా సాయిరామ్ అన్న ఆధ్వర్యంలో వెంకటేశం గౌడ్ గారు, రాజేష్ గారు, వీళ్ళందరి సహకారంతో అందరినీ కలగలుపుకొని కలిసిమెలిసి పనిచేసుకొని 100% బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేనికే మేము శాశ్వతలో పనిచేస్తాం. గ్రౌండ్ లెవెల్లో చాలా బలంగా ఉంది. వాళ్ళు ఏదో మేము చైర్మన్ కావాలి, వైస్ చైర్మన్ కావాలని చెప్తా ఉన్నారు. నేను ఇక్కడ నుంచి సవాల్ విసురుతున్నా, ఎవరికి తులం బంగారం వచ్చింది? ఒక్క మహిళ కన్నా 2500 వచ్చింది. అక్కడ మీరే చెప్పారు కదా 42% బీసీలకు ఇస్తామని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాలుగా అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఇచ్చిన బాకీ కార్డు దాదాపు 25 నెలలు అవుతుంది. 25 నెలలు ఇంటూ 2500 అంటే దాదాపు 60,000 రూపాయలు బాకీ ఉన్నారు మీరు ఈరోజు.
తులమ్మంగా వేసాం మీరే చెప్పారు, మళ్ళీ వాళ్ళ మంత్రి చెప్తాడు మేము ఇప్పుడు బంగారం రేట్ ఎక్కువైందని చెప్పి. మరి ఆనాడు తెలియదా మరి ఈ హామీ ఇచ్చేటప్పుడు? ఎట్లా మీరు 42% బీసీలకు ఇస్తామని మోసం చేస్తారు? ఇట్లా బీసీలు అంటే మీకు అంత చులకనగా ఉందా? అక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో మీరు మాట చెప్పారు, అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏముందండి, 50% దాటొద్దని ఉంది. మరి 50% దాటొద్దని మీకు తెలుసు, మీకు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు 12% 15% తెలుసు, మొత్తం కలిసి 67 80 70% దాకా అవుతుందని తెలిసి కూడా మీరు 42% ఇచ్చిర్రు. బీసీల ఓట్లతో గద్దెనెక్కిరోజు బీసీలో మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% గ్రౌండ్ లెవెల్లో ఒక జిన్నారమే కాదు, అటు గుమ్మడిదల తీసుకున్నా, గడ్డపోతరం తీసుకున్నా, ఇంద్రేశం తీసుకున్నా, ఇస్నాపూర్ తీసుకున్నా అన్ని మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. అండ్ మీకు అవకాశం దక్కింది. మున్సిపల్ ఎన్నికలు అంటే ఆషామాషి ఎన్నికలు కాదు. ఒక యువ నాయకుడిగా మీకు ఎంతో కొంత బాధ్యతలు అప్పచెప్పారు అంటే ఆదర్శ్ రెడ్డి గారు, దాని వెనుక బలమైన కారణమే ఉండి ఉండవచ్చు. సద్వినియోగం చేసుకోబోతూ ఉన్నారా? 100% జూబ్లీ సెలక్షన్లో కూడా నేను కుమారన్తో కలిసి పనిచేసిన. 34 ఓట్స్ లీడ్ వచ్చినాయి. ఇక్కడ కూడా జిన్నారంలో కూడా 100% పనిచేస్తాము. 24/7 పబ్లిక్ అందుబాటులో ఉంటాము. మరి ఆదర్శన్న, మరి కుమారన్, మా 9 మంది నాయకులు నా మీద పెట్టిన బాధ్యతని ఖచ్చితంగా శిరసావహిస్తూ మరి కంటికి రెప్పలాగా మరి కార్యకర్తలను కాపాడుకుంటూ అందరిని సమన్వయపరుచుకుంటూ మరి జెండా ఎగిరే దిశగా ముందుకోతా. ఇది గ్రేట్ ఆపర్చునిటీ. మరి నాకు గ్రేట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా ఆదర్శన్నకు, మా 9 కుమారన్నకు, మా 9 మంది కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా మీద పెట్టిన మీరు ఈ యొక్క బాధ్యతని ఖచ్చితంగా శక్తి వంచన లేకుండా సాధ్యమైనంత మేరకు దాన్ని బాధ్యయుతంగా తీరుస్తానని మాటిస్తా ఉన్నా. అండ్ ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత నెక్స్ట్ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే కీలకం కాబట్టి అమీన్పూర్ డివిజన్ అయిన తర్వాత అమీన్పూర్ వ్యాప్తంగా మీరు పర్యటన చేస్తూ ఉన్నారు. బాగా బలమైన కోరిక ఉందా అమీన్పూర్కి కార్పొరేటర్ కావాలి, రిజర్వేషన్ అనుకూలిస్తే అని? ఏది కూడా ఆశపడడం తప్పు లేదు. నేను కూడా చదువుకున్న ఒక అడ్వకేట్ని, చట్టం తెలిసిన వ్యక్తిని. 100% పార్టీ ఆదేశిస్తే పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా బరిలో ఉంటా. పార్టీ కూడా అంత సర్వే చేసుకుంటుంది, అన్ని రకాలుగా ఎవరు సూటబుల్ అంటేనే వాళ్ళకే ఇస్తుంది. ఏది ఏమైనా కష్టపడ్డ వాళ్ళకు అవకాశం వస్తుందని నేను అనుకుంటా ఉన్నా. మరి నాకు ఆదర్శన్న మీద కానీ, ఈ 9 మంది కమిటీ మెంబర్ల మీద కానీ, హరీష్ అన్న మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. కష్టపడ్డ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తని అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకోవద్దు అనుకుంటా ఉన్నా. అట్ ది ఎండ్ అధిష్టాన నిర్ణయం మేరకే పనిచేస్తూ ఉన్నాం. పదవులు అనేది పక్కకెడితే ఫస్ట్ పార్టీని కాపాడే మా ఎజెండా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్కు ఇంత డిమాండ్ పెరగడానికి కారణము మేము కష్టపడ్డాం కాబట్టి ఇంత డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి మూలకున్న ముసలైన కూడా 60 ఏళ్ళు కూడా వచ్చి మాకు టికెట్ కావాలని అడుగుతారు. అడగడం తప్పు లేదు. ఖచ్చితంగా యువకులు రాజకీయాలకు రావాలి. యువకులు రాజకీయాలకు వచ్చినప్పుడే దేశంలో మన పెను మార్పులు జరుగుతాయి. మరి 60-70 ఇయర్స్ వాళ్ళు మరి అనేక రకాల అనుభవం ఉన్న వాళ్ళ అనుభవం మాకు తోడైతే యువకులకు అవకాశం ఇస్తేనే కదా వాళ్ళకి సీనియారిటీ వస్తుంది. ఎంతసేపు యువకుడు అంటే ఎట్లా? అన్ని రకాలుగా చట్టం తెలుసు, చదువుకున్న వ్యక్తిని. 100% పబ్లిక్ అందుబాటులో ఉంటా. ఏది ఏమైనా పార్టీ అధిష్టాన నిర్ణయం పనిచేస్తా. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయడానికి అమీన్పూర్లో కానీ, బీరంగూడలో కానీ నా వంతు సహకారంగా నేను పార్టీకి పనిచేస్తాను తెలియజేస్తా ఉన్నాను. అండ్ దీనికి కొనసాగింపుగా మాణిక్ విషయంలో ఇతనికి చాలా వయసు ఉంది, అతనికి మళ్ళీ అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది కదా, ఈసారి మాకు అవకాశం కావాలని చెప్పి సీనియర్లు మీరు అన్నట్టు వాళ్ళంతా వచ్చి కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ అమీన్పూర్లో అనేది ఒక మాట. అదే చెప్తున్నా బ్రదర్. ఏమంటున్నా అంటే ఇప్పుడు 1.5 year నుంచి పార్టీని పట్టుకొని మేమున్నాం. పార్టీని పట్టుకొని ఉండి ఇక్కడ పార్టీని బలోపేతం మా శక్తి మీద డబ్బులు ఖర్చు పెట్టి, అది ఖర్చు పెట్టి శక్తి మేర ఎంత శక్తి అంత శక్తి వరకు మేము పనిచేసినాం. ఈరోజు ఈ 1.5 year పార్టీ జెండా కానీ, పార్టీ కండువా కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ గుర్తు రాకుండా ఎలక్షన్ రాగానే మేము సీనియర్లము, మేము మానికి అవకాశం ఉందని చెప్పి మాట్లాడడం మరి వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకే తెలియాలి, వాళ్ళ ఎంతవరకు సమంజం అని చెప్పేసి 100% ఎన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలు ఏది చేసినా పార్టీ మాత్రం ఎవరైతే ఆల్రెడీ మాకు మేము దెబ్బ దాకున్నాం. ఇప్పుడు మేము గవర్నమెంట్ పోయి ఉన్నాం. మేము గతంలో చేసిన మిస్టేక్స్ అసలు ఇప్పుడు చేసే ప్రసక్తి లేదు. అటు కేటీఆర్ గారు, హరీష్ అన్న కానీ, ఇప్పుడు మాణిక్ అంటాడు 20-25 years పబ్లిక్ సర్వీస్ చేద్దామని ఆలోచనతో వస్తున్నారు. పార్టీకి సర్వీస్ చేస్తాము, సబ్జెక్ట్ ఉంది, మాట్లాడతాము. 100% గ్రౌండ్ లెవెల్ కార్యకర్తకి ఈసారి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని అనుకుంటా ఉన్నా. ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, ఆదర్శ్ రెడ్డి గారు కోఆర్డినేటర్గా ఉన్నారు, ఆల్మోస్ట్ 9 మంది మీ పార్టీకి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వాళ్ళందరి దగ్గర మాణిక్ యాదవ్ ఎట్లా ఉంటారు, వాళ్ళందరి ప్రభావం ఏమన్నా ఉండబోతుందా రేపు మీరు మీ గెలుపుకి కానీ మీకు టికెట్ రావటం కోసం?
100% మాణిక్ యాదవ్ అంటే మీరు ఎవరు నోట్లో అడిగినా మాణిక్ యాదవ్ కష్టపడతారని చెప్తారు. కొంతమంది గిట్టని వ్యక్తులు ఆయన యువకుడు, ఆయన అది కొత్త చెప్తారు కానీ జిహెచ్ఎంసీ పైన జిహెచ్ఎంసీ యాక్ట్ పైన సంపూర్ణమైన అవగాహన నాకున్నది. ఎట్లా హౌస్ ట్యాక్సెస్ కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసిన జిహెచ్ఎంసీ పైన. ఈరోజు కార్పొరేటర్స్ ప్లేయింగ్ రాని వాళ్ళు కూడా నా కోసం మాట్లాడుతూ ఉంటారు. ఒక ఎంటెక్, ఒక ఎల్ఎల్బి, ఒక ఎల్ఎల్ఎం, ఒక పిహెచ్డి, 2 degrees 2 PGs 1 PhD హోల్డర్ చేసి ఒక అడ్వకేట్గా ఉండి నేను కార్పొరేటర్ అభ్యర్థిగా కరెక్ట్ కాదు అంటే మరి ఎవరు వాళ్ళకి చెప్పాలి అని నేను చెప్తా ఉన్నా. ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కానీ ఒక పెద్ద పార్టీ ఆఫీస్ పెట్టుకొని నిత్యం ప్రజలకు దాదాపు నేను ఒక 2000 మందికి ఫ్రీ లీగల్ సర్వీస్ ఇచ్చిన. నేను డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే నేను క్రిమినల్ అడ్వకేట్గా నేను డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఈ రాజకీయాలకు రాకుండా అడ్వకేట్ ఆఫీస్ బలంగా పెట్టుకుంటే దాదాపు రోజుకు నా ఆఫీస్ కూడా 100 మంది క్యూ కడుతూ ఉంటారు. ఇప్పటి కూడా దాదాపు నేను నాకు తెలిసిన కాడికి 2000-2500 మందికి ఫ్రీ లీగల్ సర్వీసెస్. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు మోసపోదని చెప్పేసి హౌస్ ట్యాక్సెస్ విషయంలో కానీ ప్లాట్ల విషయంలో కానీ 1954 టు ఈరోజు వరకు ఆల్ రెవెన్యూ రికార్డ్స్ మేము ఫోన్లో పంపిస్తే చెక్ చేసి మేము వాళ్ళకు లీగల్ సర్వీస్ ఇచ్చినాము. మరి ఎక్కడ లీగల్ సర్వీస్ ఏనికైనా దాదాపు 5-10 వేలు అడుగుతారు, మేము ఫ్రీగా ఇచ్చినాము. సో పబ్లిక్ సర్వీస్ అంటే ఒక రాజకీయమే కాదు కదా, లీగల్ కూడా ఫైట్ చేస్తాము. ఏదన్నా పబ్లిక్ మంచి చేయడమే ప్రజాసేవ. సో అందులో యాజ్ అడ్వకేట్గా పనిచేస్తూ ఉంటాం. ఇంకొంచెం పదవి వస్తే ఇంకొంచెం ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. పదవులు వచ్చినా రాకుండా ఖచ్చితంగా పబ్లిక్తో మమేకమై పబ్లిక్ సమస్యలను పరిష్కరించే దిశగా మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. అండ్ ఈ జిహెచ్ఎంసీ అయిన తర్వాత మీరు అన్నట్టు చాలా వీడియోలు సోషల్ మీడియాలో మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ప్రజలకు అవగాహన చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ అయిన తర్వాత జిహెచ్ఎంసీ యాక్ట్ అమల్లో ఉంటుంది కాబట్టి ఈ పన్నుల విషయంలో కానివ్వండి చాలామంది సామాన్యులకు తెలియదు. ఇదంతా కొంత గ్రామ వాతావరణం కాబట్టి ఆ విషయంలో మీరు ఒక అడుగు ముందే ఉన్నారన్న. చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ని జనాలకు చేరవేస్తున్నారు. ఈవెన్ మేము కూడా కొన్ని నేర్చుకోగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా గ్రామాలు. ఐలాపూర్ కానీ, సుల్తాన్పూర్ కానీ, దాయర కానీ, గండిగూడెం కానీ, వడకపల్లి కానీ, ఇటు పటేల్గూడ కానీ, కిస్టేట్పేట, ఇవన్నీ కూడా గ్రామాలు. మొదటిదాకా ఇవి గ్రామ పంచాయతీలు ఉండడమే ఎక్కువ. మున్సిపాలిటీలు అయినాయి అంటే మున్సిపాలిటీ మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ అయినాయి. ఇక్కడ ఎవరికి కూడా హౌస్ ట్యాక్సెస్ కానీ, పర్మిషన్స్ కానీ, మీటర్లు కానీ ఏవి కానీ తీసుకోవాలంటే ఇక్కడ ఉన్న పెద్ద మనకు తెలియదు. సో దానికోసం మనకు తెలియాలంటే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ ట్యాక్స్ని జిహెచ్ఎంసీలో ఎట్లా అప్డేట్ చేయాలనే విషయాన్ని మొత్తం నేను ఒక వీడియో రూపంలో చెప్పిన. ఇదే కాదు మన బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, ఇట్లా అనేక సర్టిఫికేట్స్ కోసం జిహెచ్ఎంసీలో ఉన్న అనేక సమస్యలు, గ్రామకంఠం ల్యాండ్స్ కానీ, అసైన్ ల్యాండ్స్ కానీ, ఇంకా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి దీపాలు కానీ, ఇక్కడ జెడ్సీ నుంచి అక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ వరకు గ్రౌండ్ లెవెల్లో అన్ని రకాల వింగ్స్ని కలగలుపుకొని చాలా వీడియోస్ చేసిన. జిహెచ్ఎంసీ పైన సంపూర్ణమైన అవగాహన ఉంది. నాకు ఏమైనా అవకాశం వచ్చి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో నా వంతు సాయంగా నా సబ్జెక్ట్ వాయిస్ వినిపించి ఖచ్చితంగా నా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి శాయశక్తులైన ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. అండ్ ఫైనల్గా మొన్న చాలా బిజీగా ఉన్నారు, మీరంతా జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు. హరీష్ రావు గారికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ని సిట్ పిలవటము, ఆ గందరగోళంలో మీరు కూడా పాల్గొన్నారు. పోలీసులకి సంబంధించి అక్కడ రాద్ధాంతం అంతా మనం టీవీలో చూసాం. హరీష్ రావు గారు రేపో మాపో అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాదన. కూడా నేను ఏమంటున్నానంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పనికి మాలిన కేసు. ఎందుకంటే ఒక చట్టం తెలిసిన వ్యక్తిగా ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానాలు ఇటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒక సుప్రీంకోర్టులో కేసు కొట్టేసినాక ఇంకా ఏముంటుంది, ఇంకా క్లీన్ చిట్ ఇచ్చినాక ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 ఇయర్ సెక్షన్ 5 క్లాస్ 2 ప్రకారం ఏ అధికారి అయినా సరే, ఏ ప్రభుత్వమైనా, ఏ వ్యక్తి అయినా సరే అధికారంలో ఉన్న వాళ్ళు కావాలనుకుంటే రికార్డ్స్ తెప్పించుకొని వినే ఒక వెసులుబాటు కూడా భారత రాజ్యాంగంలో ఉంది. చట్టాన్ని తెలుసుకొని ఆ దిశగా ముందుకోవాలి కానీ చట్టం తెలియకుండా మీ ఇష్టం ట్యాపింగ్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టే గెట్టేసినాక ఇంకేముంటుంది సీట్ విచారణ. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ముందు అటు కేటీఆర్ గారి పైన ఏదో నోటీస్ వేసి డ్రామా చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ముంగడ హరీష్ రావు గారి పైన ఏదో డ్రామా చేసి బండి అంతా కూర్చోబెట్టారు, మళ్ళీ పంపించేసారు. అదంతా కూడా పనికి మాలిన కేసు, అందులో మ్యాటర్ లేదు. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా మా ట్రబుల్ షూటర్ మా హరీష్ అన్న మీ యొక్క ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తే వాటిని ఎండగడుతూనే అక్కడ అసెంబ్లీలోనే మీకు ముచ్చమటలు పట్టిస్తాడు. సో ఈయన కొంచెం క్లోజ్ చేస్తే మీరు అనుకుంటా ఉన్నారు, ఆయన క్లోజ్ అయ్యే ప్రసక్తి లేదు. 100% ఆయన సైనికులాగా మేమే సరిపోతాం మీకు. ఇంకా ఆయన మీరు ముట్టుకుంటే మీరు దాదాపు ఆ రోజు ఈవినింగ్ 5,000 మంది దాకా వచ్చినట్టు ఉన్నారు. ఇంకా కొంచెం లేట్ అయితే 10,000-15,000 మంది సిటీ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుండే. భయంతో మీరు వదిలేసారు. ఎన్ని కేసులు పెట్టినా
100% ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల డ్రామాలు చేసినా 2028లో తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని నేను తెలియజేస్తాను.